మీరెప్పుడూ చూసుంటారు కదా, కొందరు తప్పులు చేసినా పూర్తిగా సాధారణంగా నడుస్తూ కనిపిస్తారు. వాళ్ళు నవ్వుతారు, ముందుకు సాగుతారు, విజయాలు సాధిస్తారు. మనకనిపిస్తుంది బహుశా జీవితంలో అంత క్షమించబడుతుందేమో, బహుశా కర్మ కూడా. కాని ఇదే అతిపెద్ద తప్పిదం. కర్మ తక్షణమే సమాధానమివ్వదు. అది సమయం తీసుకుంటుంది. అది చూస్తుంది మీరు ఎంత దూరం వరకు తప్పును సరైనదిగా భావిస్తారు. మీరనుకుంటున్నంతవరకు అంత సురక్షితమని, ఎలాంటి నష్టం జరగలేదని. కర్మ నిశ్శబ్దంగా లెక్కలు సిద్ధం చేస్తూ ఉంటుంది. అది హెచ్చరికలివ్వదు, మనుషుల్లా కోపం చూపదు. కాని కర్మ జవాబు వచ్చే ఆ రోజు జీవితం ప్రశ్నలడగదు, నేరుగా పాఠం బోధిస్తుంది. అప్పుడు ఎలాంటి వాదనలు పనికిరావు, ఎలాంటి సమర్థనలు ఉపయోగపడవు. ఎందుకంటే కర్మ ఎప్పుడూ క్షమించదు. కర్మ న్యాయం కోర్టుల్లాంటిది కాదు. అక్కడ తేదీలిస్తారు. విత్తనం ఈరోజు నాటబడుతుంది, పండు తర్వాత పండుతుంది. మనిషి పండు చూసి ఏడుస్తాడు, కాని విత్తనాన్ని మర్చిపోతాడు. మీరనుకుంటారు ఎవర్నైనా దోపిడీ చేసి మీరు గెలిచారని, ఎవర్నైనా మోసం చేసి మీరు తప్పించుకున్నారని. కాని కర్మంటుంది ఇంకా కాదు. అది మీకు జీవితాన్నిస్తుంది, మీరు ఇతరులకిచ్చినదాన్ని మీరు అనుభవించేలా. కర్మ ఎప్పుడూ మర్చిపోదు, కర్మ ఎప్పుడూ క్షమించదు. ఎందుకంటే కర్మ దేవుని నియమం కాదు, కర్మే స్వయంగా దేవుడు. మీరాలోచించేదే విత్తనం, మీరు మాట్లాడేదే నీరు పోయడం, మీరు చేసేదే పంట. ఈరోజు మీ మనసు అశాంతిగా ఉంటే, నిద్ర దూరమవుతుంటే, ఎలాంటి కారణం లేకుండా భయం కలుగుతుంటే, అంతా ఉన్నా లోపల శూన్యత ఉంటే అర్థం చేసుకోండి, కర్మ తలుపు తడుతోంది. కర్మ శిక్ష విధించదు, కర్మ బోధిస్తుంది. కాని నేర్చుకోవడానికి నిరాకరించేవారికి ఆ బోధ బాధగా మారుతుంది. మనిషి అతిపెద్ద తప్పేమిటంటే కర్మను భాగ్యంగా భావించడు. అతనంటాడు, నా అదృష్టమే చెడిపోయింది. అదృష్టమంటూ ఏమీ లేదు, మీ కర్మలే మీ అదృష్టాన్ని రాస్తాయి. ఎవరి ఆత్మగౌరవాన్ని భంగపర్చాడో అతని ఆత్మగౌరవం ఒకరోజు తానే భంగమవుతుంది. అతని కళ్ళు ఒకరోజు పొడిగా ఏడుస్తాయి. ఎవరి నమ్మకాన్ని ముక్కలు చేశాడో అతని చుట్టూ మనుషులున్నా ఎవరూ తనవాళ్లు లేరు. ఇది సంయోగం కాదు, ఇది కర్మ. కర్మ ఎప్పుడూ కేకలు వేయదు, అది గుసగుసలాడుతుంది. ఆ గుసగుసలు వినని వారికి కర్మ అరుపులతో వివరిస్తుంది. మీరు ఎవరినైనా అవమానించవచ్చు, కాని కర్మను కాదు. మీరు మనుషుల్ని మూర్ఖుల్ని చేయవచ్చు, కాని జీవితాన్ని కాదు. కర్మ లెక్కలు సూక్ష్మమైనవి. అది చూస్తుంది మీరు ఏమి చేశారో, అంతకంటే ఎక్కువగా మీరు ఎందుకు చేశారో. మీ ఎందుకు స్వార్థమైతే, అహంకారమైతే లేదా ఈర్ష్య అయితే అర్థం చేసుకోండి, ఖాతా తెరుచుకుంది. కర్మ వడ్డీతో తిరిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ ఆలోచనలతో, ఎందుకంటే ఆలోచనలే కర్మ మొదటి మెట్టు. జాగ్రత్తగా ఉండండి మీ మాటలతో, ఎందుకంటే మాటలే కర్మ రెండో మెట్టు. అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండండి మీ చర్యలతో, ఎందుకంటే అవే చివరి నిర్ణయం. ఇలా అనుకోకండి ఎవరూ చూడటం లేదని, కర్మ చూస్తోంది. మీరు ఒంటరిగా ఉన్నారని అనుకోకండి, కర్మ మీతోనే ఉంది. సమయం గడిచిపోయిందని అనుకోకండి, కర్మకు సమయం ఎప్పుడూ గడవదు. కర్మ ఎప్పుడూ క్షమించదు, అది కేవలం వేచి చూస్తుంది మీరు అర్థం చేసుకునే వరకు. మీరు అర్థం చేసుకున్న ఆ రోజీ బాధ అవసరం లేదు. కాని అర్థం చేసుకోని వారికి కర్మపాఠం చాలా కఠినమవుతుంది. ఇప్పుడు కూడా సమయం ఉంది. విత్తనాలు మార్చండి, ఆలోచనలు మార్చండి, మార్గం మార్చండి. ఎందుకంటే పంట సిద్ధమైన తర్వాత ఏడ్చినా ఏమీ మారదు. గుర్తుంచుకోండి, కర్మ ఎప్పుడూ క్షమించదు. కాని కర్మ మిమ్మల్ని సరిదిద్దుకునే అవకాశాన్ని ఎల్లప్పుడూ ఇస్తుంది. కర్మ అందమైనది కాదు, అది సరిదిద్దుకోవడాన్ని గుర్తిస్తుంది. అది వినమ్రతను చూస్తుంది. అది లోపలి మార్పును స్వీకరిస్తుంది. స్వయంతో నిజాయితీగా ఉండేవాడికి కర్మ కఠినంగా ఉండదు. స్వయంతో అబద్ధాలు చెప్పుకుంటూ ఉండేవాడికి జీవితమే అతిపెద్ద పాఠమవుతుంది. గుర్తుంచుకోండి, సరిదిద్దుకునే మార్గం వెనక్కి చూడటంతో మొదలవుతుంది, కాని ముందుకు సాగడంతో ముగుస్తుంది. వెనక్కి చూసి నేర్చుకునేవాడికి ముందు ఎలాంటి అడ్డంకులు ఎదురవ్వు. వెనక్కి చూడడానికి భయపడేవాడికి జీవితమే అద్దంలా నిలబడుతుంది. అందుకే ఈరోజే మీ కర్మలతో కళ్ళు కలపండి. భయపడకండి, పారిపోకండి. ఎందుకంటే కర్మ నుంచి పారిపోవడం అసాధ్యం. కాని కర్మతో సరైన దిశలో నడవటం ఇప్పుడు కూడా సాధ్యమే.